మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ నుంచి సీఈఓల్ని, డైరెక్టర్లని అదుపులోకి తీసుకున్నటువంటి విషయం తెలిసిందే. అయితే గత ఆదివారం నుంచి కూడా వాళ్ళకి 14 రోజులు రిమాండ్ విధించారు. కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాల్సినటువంటి విచారణ నేపథ్యంలోనే ఏదైతే పోలీసులు 5 రోజులు కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఇవాళ కోర్టు అనుమతి ఇవ్వడంతో వాళ్ళని తిరుపతి రోయా ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షల అనంతరము తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం సిట్ కార్యాలయంలో వీళ్ళని 5 రోజుల పాటు విచారించేటువంటి అవకాశం కనిపిస్తోంది. అంటే ఇవాళ నుంచి కూడా 18వ తారీఖు వరకు ఈ ఒక్క సిట్ విచారణలో నలుగురు కూడా ఉండబోతున్నారు. అయితే తిరుపతిలో రెండో అదనపు మేజిస్ట్రేట్ కోర్టు ఈ ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. అంటే సిబిఐ హైదరాబాద్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు నేతృత్వంలో ఈ ఒక విచారణ కొనసాగుతోంది. అంటే దాదాపు 3 కేంద్ర సర్వీస్లో ఉండేటువంటి వారు, 2 రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు ఈ ఒక విచారణ ఏదైతే బృందంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఉత్తరాఖండ్కు చెందినటువంటి బోలేబాబా డైరీ మాజీ డైరెక్టర్ సోమిల్ జైను, విపిన్ జైను, అదే రకంగానే వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి సీఈఓ అపూర్వ చడ్వా, అదే రకంగానే తమిళనాడులోని ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి రాజశేఖరన్, వీళ్ళ నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి విషయం తెలిసిందే. కాకపోతే వీళ్ళని రిమాండ్ విధించారు. కాకపోతే వీళ్ళ వద్ద నుంచి ఎంక్వైరీ చేసినటువంటి నేపథ్యంలోనే మరికొన్ని విషయాలు తేల్చాల్సి ఉండగా వారిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నటువంటి విషయం తెలిసిందే. పోలీస్ కస్టడీకి సంబంధించినటువంటి ఎంక్వైరీ జరుగుతోంది. లోపల 5 రోజుల పాటు జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే ఈ కేసులో A1 ఎవరనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే రిమాండ్ రిపోర్ట్లో ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి రాజశేఖరన్ను, అదే రకంగానే వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి ఏదైతే A2గా నిర్ధారించారు, వైష్ణవి డైరీ పోమిల్ జైన్ను A3గా, అదే రకంగానే విపిన్ జైన్ను A4గా నిర్ధారించారు. అదే రకంగానే బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి అపూర్వ చడ్వాను A5గా ఈ కేసులో చేర్చారని చెప్పుకోవచ్చు. కాకపోతే A1 ఎవరు ఉండబోతారు అనే దానిపైన ఇప్పటికే విచారణ జరుగుతోంది. అయితే మనం చూస్తున్నాం పోలీస్ వాహనాలు కూడా ఈ ఒక్క వాహనాల్లోనే కంప్లీట్గా ఇక్కడికి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ ఒక్క వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కొంత సంచలనం రేపినటువంటి విషయం తెలిసిందే. ఏదైతే శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా దాదాపు అడల్ట్రేషన్ జరిగినటువంటి నెయ్యికి సంబంధించి శ్రీవారి ప్రసాదాల్లో కావచ్చు, అటు లడ్డులో కలిపినటువంటి నేపథ్యంలోనే ఆ విషయం అంటే భక్తుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాంతోపాటు కూడా ఏదైతే ల్యాబ్ రిపోర్ట్స్కి సంబంధించి ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో దాదాపు 19.77% ఒక రిపోర్ట్లో ఏదైతే మాత్రమే నెయ్యి ఉంది, మిగతావంతా కూడా ఏదైతే అనిమల్ ఫ్యాటు, అదే రకంగానే ఫిష్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ మిక్స్ చేసినట్టయితే రిపోర్ట్లో తేలింది. మరో రిపోర్ట్లో 19.75% ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే 2 రిపోర్టుల్లో ఒకటే ఫైనల్గా తేలింది. ఇక్కడ ఆ పర్సంటేజ్లో 100%లో కేవలం 19% మాత్రమే అక్కడ ప్యూర్ గీ ఉంది. మిగతా అంతా కూడా అడల్ట్రేషన్ జరిగినట్టయితే ల్యాబ్ రిపోర్ట్స్ తేల్చినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా దీనిపైన విచారణ అయితే జరపమని చెప్పి మొదట్లో ఏదైతే సర్వశ్రేష్ఠి త్రిపాఠి ఆధ్వర్యంలో సిట్టు బృందం అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేశారు. కాకపోతే ఇది సున్నితమైనటువంటి అంశం కావడంతోనే అటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 5 మంది ఈ ఒక్క బృందంలో చేర్చినటువంటి నేపథ్యంలోనే దానిపైనే వేగవంతంగా విచారణ జరుగుతోందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏఆర్ డైరీస్కి అటు టీటీడీ కాంట్రాక్ట్ ఇచ్చింది. అయితే వైష్ణవి డైరీ నుంచి, బోలేబాబా డైరీ నుంచి ఎందుకు నెయ్యి సరఫరా చేశారన్న దానిపైన కూడా ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. ఏదైతే ఏఆర్ డైరీస్కి సంబంధించి టీటీడీకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే నెయ్యి ఉందో అవి అంత పర్సంటేజ్ అయితే అక్కడ లేదు, అంత ఏదైతే స్టామినా కూడా ఆ ఒక సంస్థకి లేదు. కాకపోతే ఏఆర్ డైరీస్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు వైష్ణవి డైరీ నుంచి ద్వారా బోలేబాబా డైరీ నుంచి తెప్పించినటువంటి నెయ్యిని అక్కడ కొనుగోలు చేసినటువంటి నెయ్యి 350కి పైగా కొనుగోలు చేసి ఇక్కడ 318 రూపాయలకే ఎందుకు నెయ్యి సరఫరా చేసింది, అంటే ఎవరైనా కూడా లాభానికి సరఫరా చేస్తారు కానీ ఎందుకు నష్టానికి సరఫరా చేస్తారు అనే దానిపైన కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దానిపైనే ఈ ఒక్క డైరెక్టర్ని, అదే రకంగానే సీఈఓల్ని విచారిస్తున్నటువంటి
పరిస్థితి కనిపిస్తోంది. అదే కాకుండానే నెయ్యి ట్యాంకర్లకు సంబంధించి దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీస్ నుంచి రావాల్సి ఉండగా ఎందుకు నెల్లూరులో ఉన్నటువంటి వైష్ణవి డైరీస్ కావచ్చు, లేదంటే ఎక్కడో నార్త్లో ఉన్నటువంటి బోలేబాబా డైరీస్ నుంచి నెయ్యి ట్యాంకర్లు ఎందుకు ఇక్కడికి వస్తున్నాయి? సో ఆ ట్యాంకర్ల వివరాలకు సంబంధించి కావచ్చు, లేదంటే డ్రైవర్లకు సంబంధించి, దాంతోపాటు కూడా వే బిల్లులు, ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు, ఇవన్నీ కూడా చాకచక్యంగా ఈ యొక్క సిట్టు బృందం సేకరించడం జరిగింది. అయితే ఆ సేకరించినటువంటి విధంగా ఏదైతే ప్రొక్యూర్మెంట్లో ఉన్నటువంటి మురళీకృష్ణ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినప్పటికీ కూడా ఆ రోజు నుంచి విచారణ జరుగుతోంది. అయితే ఈ 5 రోజులు కస్టడీకి తీసుకున్నటువంటి ఈ నలుగురిని ఎలా విచారించబోతున్నారు, ఏ విషయాలు బయటికి రాబోతున్నాయి అనే దానిపైన కూడా పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేటువంటి సున్నితమైనటువంటి అంశం కావడంతోనే అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకునింది. అయితే ఈ నలుగురిని విచారించేటువంటి క్రమంలో ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అదే రకంగానే ఈ ఒక్క టీటీడీలో ఉన్నటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి వారు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందనే విషయాలు తెలుస్తున్నాయి. కాబట్టి సో వారినందరూ కూడా విచారించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే వీరితో పాటు ఇంకా 10 మందిని కూడా అదుపులోకి తీసుకొని అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాబట్టబోతున్నారో సిట్ అధికారులు తేల్చాల్సి ఉంది. అయితే ఇవాళ వాళ్ళని కస్టడీకి తీసుకోవడంతో కొంత సంచలనంగా మారినటువంటి నేపథ్యంలోనే 5 రోజుల పాటు సిట్ బృందం వాళ్ళని ఏదైతే విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత మరికొంతమంది అరెస్టులు ఉండబోతుందని చెప్పి కూడా సిట్ అధికారుల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు.